ఈరోజు టాపిక్ ఏంటి ఏమనుకున్నాం? టెస్టింగ్ ప్రాజెక్టా? ఓకే ఫైన్. సో టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్ అంటే టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, ఇవన్నీ కూడా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. వీటిని ఏమంటారు? టెస్టింగ్స్ అంటారు. అంటే ఒక డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మామూలుగా మీరు రెజ్యూమ్లో టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం, అలాగే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయటం. దీన్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది చెప్తారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయడానికి కూడా టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో రెజ్యూమ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను 1 minute. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళనేమో టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. షీట్ చూస్తున్నాను. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నది మొత్తం చదవండి ఒకసారి మీరు. ఇది చదివితే మీకు టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో మొత్తం కంప్లీట్ గా ఒక ఐడియా వస్తుంది. సో టెస్టింగ్ పార్ట్నర్స్, చూడండి. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ రియలైజేషన్ ఫేజ్. యాక్చువల్గా మనం ఇంప్లిమెంటేషన్ గురించి మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ గా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ లో ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. యాక్టివేట్ మెథడాలజీలో డిస్కస్ చేసాం కదా, సో అక్కడ వస్తుంది అనమాట. డౌన్కి రండి. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇమేజ్ చూడండి. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత టెస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఎండ్ యూజర్ యాక్టివిటీ కూడా ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేస్తారు. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. వీటన్నిటిని టెస్టింగ్ అంటారు. అంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే కాదు, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు.
టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే క్లయింట్ వైపు నుండి కూడా టెస్ట్ చేస్తారు. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటాం కదా, అట్లా. సో ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ఏం చేస్తాము, మాస్టర్ డేటా క్రియేషన్ చేస్తాము, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్స్ అండ్ రిపోర్ట్ జనరేషన్. సార్ వాయిస్ క్లియర్ లేదు. వాయిస్ క్లియర్ లేదా? నాకు నెట్వర్క్ ఫుల్ ఉందండి. ఒకసారి మీ వైపు కూడా చెక్ చేసుకోండి. డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ ఎవరు మ్యూట్ లో ఉన్నారా? అందరూ మ్యూట్ లో ఉండండి. అందరికి క్లియర్ ఉందా? అందరికి క్లియర్ ఉందా లేదా చూడండి. క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉందంట. చూడండి మిగతా వాళ్ళు ఏమన్నా చూద్దాం, ఒక 5 మినిట్స్ చూడండి. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ క్రియేషన్, మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్ అండ్ రిపోర్ట్స్. ఇది జనరేట్ చేయడాన్ని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్, రిపోర్టింగ్, వీటిని టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. అర్థమైంది కదా? అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం టెస్టింగ్ అని చెప్పొచ్చు. టెస్టింగ్ అంటే డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అయితే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్లు. రిపోర్ట్స్ జనరేట్ అయితే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్లు. సో టెస్టింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏమైతే మనం ఇక్కడ మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్, రిపోర్ట్స్, ఇవన్నీ కూడా టెస్టింగ్ కిందకే వస్తాయి అన్నమాట. టెస్టింగ్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు, మాస్టర్ డేటా క్రియేట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు, రిపోర్టింగ్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? డౌన్కి రండి. వాట్ యు మీన్ బై టెస్టింగ్? క్వశ్చన్ ఉంది కదా. వాట్ యు మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై ఐఎమ్ సారీ వాట్ యు మీన్ బై టెస్టింగ్? Testing is nothing but accounting entry, posting, master data creation and report creation. So ఈ 3 steps ని మనం ఏమంటారు? టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేట్ చేయడాన్ని, తర్వాత అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని, యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ జనరేషన్ ని టెస్టింగ్ అంటారు. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే ప్రతిదీ కూడా మనము టెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజరే చేస్తారు, బట్ కన్సల్టెంట్ గా మనం ఎక్కడ చేస్తాము? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో మనము చేస్తాము. దీన్ని టెస్టింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, we will do the master data creation, document entry, posting and reporting. ఇది కదా చేసేది మనం. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. These 3 activities depends on the testing. These three types of activities are called as testing. These 3 types of activities called as testing. ఈ 3 types of activities ఏమైతే ఉన్నాయో వీటిని టెస్టింగ్ అని చెప్తారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్, వీటిని టెస్టింగ్ అని చెప్తారు. టెస్టింగ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంకా డౌన్కి రండి. యూనిట్ టెస్టింగ్ చూడండి. ఇవన్నీ టెస్టింగ్ లో టైప్స్ అన్నమాట. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇవి అన్నమాట టెస్టింగ్స్ అన్ని కూడా. ఓకేనా? ఇవన్నీ కూడా టెస్టింగ్స్. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటే it is nothing but individual submodule testing or individual module testing. Unit testing will do on the development server. Unit testing we will do in the development server. So actually unit testing మనం డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం కాన్ఫిగరేషన్స్, అక్కడ కూడా టెస్ట్ చేస్తారు కదా. తర్వాత ఏం చేస్తాము? క్వాలిటీలో కూడా టెస్ట్ చేస్తారు. ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తాం అనమాట. ఎనీవే యూనిట్ టెస్టింగ్ అనేది ఏంటి? యూనిట్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్, SAP FICO is a మాడ్యూల్. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ అంటే కింద ఉన్నాయి చూడండి.
జిఎల్ టెస్టింగ్, అకౌంట్ పేయబుల్ టెస్టింగ్. అకౌంట్ జిఎల్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేషన్, జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ అండ్ జిఎల్ రిపోర్ట్స్. ఇది జిఎల్ టెస్టింగ్ ఇండివిజువల్ బ్రాంచ్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్, వాటిలో సబ్ మాడ్యూల్స్ ఏంటి? జిఎల్ టెస్టింగ్. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ అన్నమాట. అంటే వెండర్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్ జనరేషన్. దీన్ని ఏమంటారు? ఏపీ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఏఆర్ టెస్టింగ్ అంటే కస్టమర్ రిలేటెడ్ అనమాట. కస్టమర్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేషన్. ఈ ప్రాసెస్ ఏమంటారు? ఏఆర్ అంటారు. ఏఆర్. క్లియరా? అర్థమైందా? యూనిట్ టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, R2R అంటే జిఎల్ సంబంధించినవన్నీ కూడా 3 టైప్స్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్. ఇంకా అసెట్ అకౌంటింగ్ అవి కూడా చెప్పుకోవచ్చు మనం. దీని ఏమంటారు? ఇండివిజువల్. దీని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్ అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు FI to MM ఇంటిగ్రేషన్ చేస్తారు. ఇంటిగ్రేషన్ FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ఇలా కొన్ని జరుగుతాయి. FI to MM, FI to SD ఇంటిగ్రేషన్ జరుగుతాయి. అంటే వాటిని బేస్ గా చేసుకోండి, పర్చేజ్ ఆర్డర్ బేస్ గా చేసుకుని కూడా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. సేల్స్ ఆర్డర్ బేస్ గా చేసుకుని కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అంటే ఇంటిగ్రేషన్స్ అనేవి ప్రాపర్ గా జరిగిందా లేదా? FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా జరిగిందా లేదా అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి చెక్ చేస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. యాక్చువల్గా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో జరుగుతుంటుంది. ఇంటిగ్రేషన్స్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ రిగ్రేడింగ్ టెస్టింగ్. ఏంటిది? యాక్చువల్గా it is nothing but G reports. It means new types of reports. అంటే ఇప్పుడు యాక్చువల్గా రిపోర్ట్స్ అనేవి ఏంటి? రిపోర్ట్స్ అనేవి స్టాండర్డ్ రిపోర్ట్స్ ని క్లయింట్ కి సజెస్ట్ చేస్తాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది? స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేది ఫుల్ఫిల్ చేయలేము, కస్టమైజ్ రిపోర్ట్స్ అడుగుతారు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము? కస్టమైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. గ్యాప్ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేస్తాం. కొన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో గ్యాప్ అనాలిసిస్ లో డిస్కస్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే జీ రిపోర్ట్స్ అంటారు. అంటే కస్టమైజేషన్ రిపోర్ట్స్ అన్నమాట. న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. తర్వాత జీ ఫీల్డ్స్. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి? కొన్ని ఫీల్డ్స్ అడిషనల్ గా కావాలి, కొన్ని ఫీల్డ్స్ అనేవి అడిషనల్ గా కావాలి. ఆ ఫీల్డ్స్ అనేవి జనరేట్ చేసుకుంటాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తున్నాం, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్ గా వేరే ఫీల్డ్స్ కావాలి. ఎవరు క్రియేట్ చేస్తారు? అబాపర్ క్రియేట్ చేస్తారు. జీ ఫీల్డ్స్ అంటారు వీటిని. OBB8 కి వెళ్ళండి ఒకసారి. OBB8 OBB8 కి వచ్చారు కదా. 001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది? లాస్ట్ లో 1, 2, 3 ఉన్నాయి చూసారా? ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, విత్ ఇన్ 10 days లో పే చేస్తే ఎంత డిస్కౌంట్, 20 days లో పే చేస్తే ఎంత డిస్కౌంట్, ఇవన్నీ ఇస్తాం. 3 levels ఉన్నాయి. 1 more ఫీల్డ్ అడిషనల్ గా కావాలి. ఏం చేస్తారు? అబాపర్ ని కాంటాక్ట్ చేస్తారు. న్యూ ఫీల్డ్స్ అనమాట, అడిషనల్ ఫీల్డ్స్ ఇక్కడ. సో ఇట్లా ఏమైనా అడిషనల్ గా ఏమైనా కావాలంటే FB50కి వెళ్తారు. ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి.
ఇక డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా అడిషనల్గా ఏదైనా ఫీల్డ్ అవసరం. సో ఏం చేస్తారు, అబాప్ అనేవాళ్ళు కొత్తగా కొన్ని ఫీల్డ్స్ అనేవి మనకి డిఫైన్ చేస్తారు, క్రియేట్ చేసిస్తారు. దీన్ని ఏమంటారంటే జీ ఫీల్డ్స్ అంటారు. అర్థమైందా? జీ ఫీల్డ్స్ అంటారు. ఇంకేమన్నా ఇది ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. జీ ఫీల్డ్స్ అంటే న్యూ ఫీల్డ్స్ అనమాట. అడిషనల్ గా ఏమన్నా ఫీల్డ్స్ కావాలంటే అబాప్స్ క్రియేట్ చేస్తారు. తర్వాత జీటీ కోడ్స్. జీటీ కోడ్స్ అంటే కొన్ని కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ టీ కోడ్స్, ఓకేనా? కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ లో కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉపయోగిస్తారు, స్టాండర్డ్ గా కాదు. అవి కే తోటి కొన్ని జెడ్ తోటి అలా స్టార్ట్ అవుతాయి, కస్టమైజ్డ్ టీ కోడ్స్. అవి కూడా కస్టమైజ్డ్ టీ కోడ్స్ కూడా క్రియేట్ చేశారు అబాప్లో. అవి వర్క్ చేస్తున్నాయా లేరా? ఓకేనా? సో ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? దిస్ టెస్టింగ్ వి విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్స్ ఆన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి, అంటే స్టాండర్డ్ ఎస్ఏపిలో ఉన్నవి కాకుండా అడిషనల్ గా ఏమైనా డెవలప్మెంట్స్ చేస్తారు. దిస్ డెవలప్మెంట్స్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది టెస్ట్ చేస్తాం. దిస్ టెస్టింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది టెస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు, రిగ్రేడింగ్ టెస్టింగ్. జీ రిపోర్ట్స్ అంటే జీ రిపోర్ట్స్ టెస్టింగ్ అంటే రిపోర్ట్ జనరేషన్, అండ్ ప్రాపర్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయా లేదా. జీ ఫీల్డ్స్ అంటే ఫీల్డ్స్, కొత్తగా ఫీల్డ్స్ వర్క్ అవుతుందా లేదా. జీటీ కోడ్స్ అంటే కొత్త టీ ఓన్ గా క్రియేట్ చేసిన కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. అవి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. ఓకేనా? ఈ వర్క్ అవుతుంటే ఓకే, ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, వి విల్ ఇన్ఫార్మ్ టు అబాప్ కన్సల్టెంట్. ఇవి ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే ఏం చేస్తాము? ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, వి విల్ ఇన్ఫార్మ్ టు అబాప్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? అబాప్ కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రోల్స్ టెస్టింగ్. రోల్స్ అంటే ఏంటి? It is nothing but end user username and password testing for specific user for specific T code. యాక్చువల్గా చూడండి, రోల్ అంటే ఏంటి? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాళ్ళకి టీ కోడ్, యాక్చువల్లీ డెమో సర్వర్ కాబట్టి మీకు అన్నిటికీ యాక్సెస్ ఉంది. కానీ ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీకు అన్ని టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుందా? నో, ఉండదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ అన్నమాట. ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. అంటే మీరు అకౌంట్ పేయబుల్ లో ఉన్నారు, సో అకౌంట్ పేయబుల్ వరకు టీ కోడ్స్ కే మీకు యాక్సెస్ ఇస్తారు. అర్థమైందా? అకౌంట్ రిసీబుల్ లో ఉన్నారు, అకౌంట్ రిసీబుల్ వరకే మీకు యాక్సెస్ ఉంటుంది. అంటే మీకున్న జాబ్ ప్రొఫైల్ ని, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని బేస్ గా చేసుకుని, మీకున్న దాన్ని బేస్ గా చేసుకుని మాత్రమే మీకు యాక్సెస్ అనేది ఇస్తారనమాట. అంటే ఆ టీ కోడ్సే పనిచేస్తాయి, అన్ని టీ కోడ్స్ వర్క్ చేయవు. సో అట్లా మీకు కొన్ని టీ కోడ్స్ అనేవి అసైన్ చేసి వాటి వరకే మీకు యాక్సెస్ ఇస్తారు. సో దీని ఏమంటారంటే రోల్స్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఏఆర్ ఎండ్ యూజర్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఇది R2R లో ఉన్నారు, వాళ్ళకి R2R మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. దీని ఏమని చెప్పచ్చు? ఆథరైజేషన్ టెస్టింగ్ అంటారు. Here major work is basis consultant. Actually we are not responsible for the role testing. ఎవరు చూస్తారు? యాక్చువల్ గా బేసిస్ టీమ్ వాళ్ళే కదా మీకు యాక్సెస్ ఇచ్చేది. ఆల్ టైప్ ఆఫ్ యాక్సెస్ ఎవరు ఇస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు మీకు యాక్సెస్ అనేది. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మీన్స్ విల్ డూ ది అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. యాక్చువల్గా మనం ఏం సంబంధం ఉండదు ఇక్కడ. బేసిస్ టీమ్ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ అబాప్ కన్సల్టెంట్ అనే వాళ్ళు డిస్కస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? సర్వర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, స్లోగా ఉందా, ఫాస్ట్ గా ఉందా, ఇంకా ఏమైనా అంటే ఎగ్జాంపుల్ మీరు కమాండింగ్ ఫీల్డ్ టీ కోడ్ ఇచ్చారు, ప్రాపర్ గా రెస్పాండ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు.
ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఐఎమ్ సారీ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్స్ ఉంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ వైపు నుంచి కూడా ఒక టీం ఉంటారు, వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు క్లయింట్ లెవెల్ నుండి. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్. గోల్డెన్ క్లయింట్ అంటే ఏంటి? మన క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఒకటి ఉంటుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో మనకు ఒక సర్వర్ ఉంటుంది. 100, 200, 300, 500, 300, 400, 500. 500 లో కూడా టెస్టింగ్ చేస్తాం. యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు దీన్ని. మీకు సర్వర్స్ షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి బెటర్. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. చూడండి, క్లయింట్ నెంబర్ 500 చూసారా? క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 లో ఎవరు టెస్ట్ చేస్తారు? యూఏటి, క్లయింట్ టెస్టింగ్. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ టీమ్. అంటే క్లయింట్ వైపు నుండి కూడా కొంతమంది ఎండ్ యూజర్స్ మేనేజర్ లెవెల్లో వాళ్ళు వచ్చేసి టెస్ట్ చేస్తారు. దీని ఏమంటారు? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. 100 లో కాన్ఫిగరేషన్ చేస్తాం, 300కి మూవ్ చేస్తాం. 300కి మూవ్ చేసి ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? ఎవరు చెప్తారు? ఎవరు మూవ్ చేస్తారు? ఎలా మూవ్ చేస్తాం? With the help of TR. Very good. With help of TR, we can move the configurational data development server to quality assurance server. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. 400 క్లయింట్ నెంబర్ 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మేజర్ గా జరుగుతుంది. ఇది కూడా కంప్లీట్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత ఏం చేస్తారు? క్లయింట్ ని కూడా ఇన్వైట్ చేస్తారు చెక్ చేసుకోమని. 500 లో ఇది గోల్డెన్ క్లయింట్ అంటారు, గోల్డెన్ క్లయింట్ సర్వర్ అంటారు. సో ఇక్కడ కూడా టెస్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఏంటి? యూఏటి. దిస్ టెస్టింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ ది క్వాలిటీ సిస్టమ్ ఆర్ సర్వర్, మేబీ ఏదైనా ఒకటి. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది యూఏటి. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది యూఏటి. షీట్ ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ చదువు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఏంటి? దిస్ టెస్టింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. గోల్డెన్ క్లయింట్ అంటే ఏంటి? 500 డిస్కస్ చేశాం కదా, అది. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది యూఏటి. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు కూడా క్లయింట్ వైపు నుండి వస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ టెస్టింగ్, తర్వాత పోస్టింగ్స్, ఎస్ఎస్ కి సంబంధించిన పోస్టింగ్, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చేస్తారనమాట. రిపోర్ట్ జనరేట్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్ చేయటం, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా? టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. చూడండి, ఇంటర్వ్యూకి వచ్చి చూడండి. ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగచ్చు, టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేశారు, మరి మీ కంపెనీలో ప్రీవియస్ గా ఎస్ఏపి లేదు, మీకు ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు, మీ కంపెనీలో ఎస్ఏపి అనేది ఇంప్లిమెంట్ చేశారు, మరి టెస్టింగ్ ఎలా చేస్తారు మీకు తెలియదు కదా. ఇంటర్వ్యూకి వచ్చాను, ఎలా చేస్తారు?
ఎలా చేస్తారు చూడండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది SAP end users used by legacy system. Legacy system అంటే మీనింగ్ ఏంటి? What is mean by legacy Non-SAP. system? బిఫోర్ Non-SAP system. చెప్పండి ఏంటి? Non-SAP system before SAP. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. బట్ అలా కాకుండా బిఫోర్ SAP లేదంటే అదర్ దాన్ SAP అని చెప్పాలి. లెగసీ అంటే టాలీ ఉపయోగిస్తున్నారు మీరు. లెగసీ, పీపుల్సాఫ్ట్ లెగసీ, JD Edwards లెగసీ, అదర్ దాన్ SAP ఏదైనా సరే లెగసీ అని చెప్పచ్చు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్, మీరు లెగసీ సిస్టమ్ ను ఉపయోగించారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్ హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. అంటే మీ కంపెనీలో SAP లేదు, బట్ SAP ఇంప్లిమెంట్ చేశారు, మరి ఎండ్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు అని క్వశ్చన్ ఏదైనా రేజ్ చేస్తే ఈ పాయింట్ చెప్పచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు విప్రో టీమ్ ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, విప్రో టీం వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయ్యిందంటే డామ్ షూర్ గా 3 టైప్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మినిమం 3 టైప్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందువల్ల అంటే ఒకరికి ఇస్తే కరెక్ట్ గా చేయకపోవచ్చు, కంపెనీ కోట్లలో లాస్ వచ్చేస్తుంది అందువల్ల. సో విప్రో టీం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్టింగ్ చేశారు, వీళ్ళకి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో టీమ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ టీమ్ టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ ఎలా చేస్తారు? యాక్సెంచర్ టీం వాళ్ళు, విప్రో టీం వాళ్ళే టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఒకటి తయారు చేసిస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ ఎంట్రీ ఏం తీసుకోవాలి, క్రెడిట్ ఎంట్రీ ఏం తీసుకోవాలి, బిజినెస్ ఏరియాస్ ఏమేమి క్రియేట్ చేశారు, కాస్ట్ సెంటర్స్ ఏం క్రియేట్ చేశారు, ప్రాఫిట్ సెంటర్స్ ఏం క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, విప్రో వాళ్ళే టెస్టింగ్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటి? విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. డౌన్కి రండి. తర్వాత చూడండి, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. సో విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చేయడానికి థర్డ్ పార్టీ వస్తారు, ఇంకొకళ్ళు. ఎగ్జాంపుల్ డెలైట్ వచ్చారు, వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ బోత్ ఆర్ కరెక్ట్ గా ఉందా లేదా టెస్ట్ చేయడానికి డెలాయిట్ పార్ట్నర్స్ అనే వాళ్ళు వస్తారు. ఎగ్జాంపుల్ డెలాయిట్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ కంపెనీ అయినా అవ్వచ్చు. సో ఇట్లా 3 లెవెల్స్ లో జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, ఫైనల్ గా ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ బోత్ టెస్ట్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. క్లియరా కదా? అర్థమైంది? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Yes, sir. టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ ఉంది కదా. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting the document want to post without errors. Positive testing means we will give correct inputs ane correct ga istam. Inputs ante GL accounts, debit side GL, credit side GL, as well as 75 parameters untai. Cost center, profit center, business area ivanni kuda correct ga istam. Ichinappudu without errors toti entry post avali.
Positive testing means we will give correct inputs at the time of accounting entry posting. This document want to post without errors. Errors లేకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. ఓకేనా, ఎర్రర్స్ లేకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్స్ అంటే మాస్టర్ డేటా క్రియేషన్ అవ్వచ్చు, కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వచ్చు, రిపోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా చేయండి మీరు. సేమ్ టు సేమ్ ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు యూఐటీలో ఏం చేస్తాడు, వాడు కూడా ఎండ్ యూజర్ కూడా కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్స్ ఇచ్చి ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. రెండు కూడా సేమ్ అన్నమాట. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అన్నా పాజిటివ్ టెస్టింగ్ అన్నా సేమ్, బట్ ఇన్పుట్స్ అనేవి కరెక్ట్ గా ఇస్తారు. కరెక్ట్ గా ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. అది సక్సెస్ అయిందా లేదా. సక్సెస్ అయితే స్క్రీన్ షాట్ తీసేసి రిజల్ట్ డాక్యుమెంట్, దాని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. దాన్ని టెస్ట్ కేసెస్ అంటారు. టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ ఏం చేస్తాం, టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెగిటివ్ టెస్టింగ్ అంటే వాట్ ఇన్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్. నెగిటివ్ టెస్టింగ్ అంటే మనం రాంగ్ ఇన్పుట్స్ ఇస్తాం. డౌన్కి వెళ్ళండి, ఇంకా పైన మీరు ఫుల్ డౌన్కి వెళ్ళిపోయారు. నెగిటివ్ టెస్టింగ్ పైకి వెళ్ళండి. నెగిటివ్ టెస్టింగ్ దగ్గరికి వెళ్ళండి. వాట్ ఇన్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్. నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, by intentionally if we can give the wrong inputs at the time of accounting entry posting, error message want to come. unda కింద ఎక్కడ ఉండాలనుకుంటాను చూడండి. by intentionally type in by intentionally if we can give the wrong inputs. రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుందా, అవ్వకూడదు. రాంగ్ ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ పోస్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి, మీ కాన్ఫిగరేషన్స్ అనేవి వర్క్ చేయట్లేదని అర్థం. సో రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ గివ్ ది రాంగ్ ఇన్పుట్స్, సిస్టమ్ వాంట్ టు రాంగ్ ఇన్పుట్స్, ఇఫ్ యూ కెన్ గివ్ ది రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎర్రర్ మెసేజ్ వాంట్ టు కమ్. By intentionally if you can give the wrong inputs, system want to show error message. ఇట్లైనా పర్వాలేదు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వస్తే కనుక దాన్ని ఏమంటారు, నెగిటివ్ టెస్టింగ్. ఎర్రర్ మెసేజ్ రావాలి. మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ రాకుండా ఎంట్రీ పోస్ట్ అయితే ఇంకేముంది. సో అన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి, టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళే ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. అది ఎవరికి ఇస్తారు, యాక్సెంచర్ టీమ్ వాళ్ళకి ఇస్తారు, అంటే టెస్టింగ్ పార్ట్నర్స్ కి ఇస్తారు. వాళ్ళు టెస్ట్ చేసి టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఏమేమి ఉంటాయి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, డాక్యుమెంట్స్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ యాక్సెంచర్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ చేసి అంటే టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు, అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో ప్రాపర్ గా పోస్ట్ అయిందా పోస్ట్ అవ్వలేదా అనేది రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ స్క్రీన్ షాట్ తీసేసి అప్లోడ్ చేస్తారు, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. సో టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేసి ఇస్తారు, ఎవరిస్తారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇస్తారు. సో రిజల్ట్ డాక్యుమెంట్ లో ఫెయిల్ అయింది, ప్రాపర్ గా ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు. విప్రో టీం వాళ్ళు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కాన్ఫిగరేషన్ అనేది చేస్తారు, అంటే ఎందువల్ల ఫెయిల్ అయింది, ఎక్కడ ప్రాబ్లం అయిందని చెక్ చేస్తారు.
డిఫెక్ట్ నోట్ అంటారు. టెస్ట్ చేసి వాళ్ళు ఏం మిస్టేక్ చేశారనేది రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని డిఫెక్ట్ నోట్ అంటారు. డిఫెక్ట్ నోట్. విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎంట్రీ పోస్ట్ అవ్వాల, టెస్టింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పారు ఎంట్రీ పోస్ట్ అవ్వలేదని చెప్పేసి రిజల్ట్ డాక్యుమెంట్ ఇచ్చారు. సో విప్రో టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ టెస్ట్ చేసి డిఫెక్ట్ డాక్యుమెంట్ ని రేట్ చేస్తారు. అంటే ఎక్కడ ప్రాబ్లం అయింది, దేని వల్ల ప్రాబ్లం అయింది అనేది క్లారిటీ ఇస్తారు అనమాట. ఇట్లా ఉంటుంది. సో టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఏముంటాయి, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అన్ని ప్రతిదీ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ process document for specific T code. అంటే ప్రతి ఏ టీ కోడ్ అనేది ఏ టీ కోడ్స్ అనేవి ఎంటర్ చేయాలి. On the implementation project team maintain what T codes want to test, what input want to enter at the time of accounting entry posting. అంటే ఏ టీ కోడ్స్ అనేవి టెస్ట్ చేయాలి, ఏ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయాలి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటాయి. ఏ టీ కోడ్ టెస్ట్ చేయాలి, FB50, FB60, F-02, APP, FBZP, APP run. APP run టీ కోడ్ ఏంటి? APP run FBZP. APP కాన్ఫిగరేషన్స్. అది రన్ టీ కోడ్ ఏంటి? కాన్ఫిగరేషన్ అనేది టెస్టింగ్ లో రాదు. F110. 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 డన్నింగ్ రన్, డన్నింగ్ F150. ఇట్లా ప్రతిదీ కూడా టెస్ట్ చేస్తారు. ఏటీ కోడ్ టెస్ట్ చేయాలి, అవన్నీ కూడా ఇస్తారనమాట. ఓకేనా? ఎలా టెస్ట్ చేస్తాము? విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్, ఏ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఏటీ కోడ్ ఉపయోగించాలి, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. which T code want to use for specific transaction, ఇవన్నీ ఉంటాయి. Based on the testing script we will do the all type of user acceptance testing. T codes అన్నిటిని బేస్ గా చేసుకుని ఏమేం పారామీటర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. నెక్స్ట్, వాట్ వి మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్ట్ కేస్ అంటే టెస్ట్ కేసెస్ అంటారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తాం. డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఓన్ గా టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేసుకుంటాయి. కోకోకోలా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, కోక్ పెట్, కోక్ బాక్స్, ఇట్లాంటి కొన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇట్లా ఉంటాయి అన్నమాట. టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. సో ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ఓకేనా? ఎందుకు రండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్? టికెటింగ్ టూల్ అంటే తెలుసు కదా మీకు. టికెటింగ్ టూల్ అంటే మనం సర్వీస్ నౌ ఉపయోగిస్తాం, మీకు ఇంతకుముందు చెప్పాను. అలాగే విచ్ టెస్టింగ్ టూల్ యు ఆర్ యూజింగ్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ లో చేయడానికి టెస్టింగ్ టూల్స్ ఏమి ఉపయోగిస్తున్నారు? టెస్టింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQCALM రెండు ఒకటే. HPALM, HPQCALM both are same. Testing tool is nothing but HPALM, HPQCALM. It is called testing tools. Here we need to upload the result document screenshot. రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలంట. HPALM అంటే హ్యావరేజ్ ప్యాకేజ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. HPALM అని కూడా అంతే. సో ఇవి టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ టూల్స్ ఏం వాడారంటే చెప్పండి, గుర్తుపెట్టుకోండి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎలా అయితే మీరు గుర్తుపెట్టుకుంటున్నారో అలాగే
హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూటీసీఏఎల్ఎం ఇవి గుర్తుపెట్టుకోండి. హెచ్పిఏఎల్ఎం అంటే ఏంటి? హ్యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం మ్యాండేటరీ టెస్టింగ్ ప్రాజెక్ట్ లో. మరి ఏం చెప్తే టెస్టింగ్ టూల్స్ ఏం వాడారు ఇవి చెప్పండి. ఓకేనా? క్లియరా కాదా? ఇవి చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి మీరు. టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయరు, ఒక 1 or 2 minutes ఉండొచ్చు. బట్ ఈ నాలెడ్జ్ ఉంటే మీరు 2 minutes అనేవి మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు. ఇది మొత్తం చదవండి. అది డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే తెలుసా మీకు? డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ అనేది టెస్టింగ్ లో సక్సెస్ అవ్వలేదు. సో వీళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఫెయిల్ అయినట్టు టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చెక్ చేసి దేని వల్ల ప్రాబ్లం అయింది, ఎర్రర్ దేని వల్ల వచ్చింది అనేది డిఫెక్ట్ రిపోర్ట్ ఇస్తారు అన్నమాట. డిఫెక్ట్ రిపోర్ట్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ తప్పు చేశారు? రిజల్యూషన్ చేసే టైంలో కాన్ఫిగరేషన్ చేసే టైంలో ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది ఒక డిఫెక్ట్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అంటే రెజల్యూషన్ చేసేస్తారు వాళ్ళు. ఎక్కడ ప్రాబ్లం అయిందో చెక్ చేసి దీనివల్ల ప్రాబ్లం అయింది, ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ చెక్ చేసి అడ్జస్ట్ చేసాము, రిజల్యూషన్ చేసాము అని ఒక డిఫెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఓకేనా? క్లియరా కదా? రైట్. ఇవన్నీ ఇవన్నీ ఎట్లా వెతకండి అవసరం లేదు. బట్ మీకు ఏదైనా అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది నేర్చుకుంటే మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో కూడా చేశారని చెప్పచ్చు. రెజ్యూమ్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక టెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్. మినిమం 2 ఇంప్లిమెంటేషన్స్, 2 సపోర్టింగ్. టెస్టింగ్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, అట్లనే పెట్టుకోవచ్చు. సిలబస్ కాపీ అర్థమైంది కదా? క్లియర్గా ఇది? ఎస్ ఆర్ నో? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డా? ఓకే, ఒక 2 minutes రికార్డింగ్ ఆఫ్ చేయండి. సపరేట్గా చేద్దాం, ఎందుకు ఇవన్నీ వీడియోస్ మనకి ఒకటే ఉంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. చూద్దాం.